అందరికీ నమస్కారం. మీ నర్సంపల్లి ఛానల్ అందరూ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 20 వార్డుకు సంబంధించి మన హోరావరిగా మున్సిపల్ ఎలక్షన్ జరగబోతుంది. అందులో భాగంగా ఇక్కడ మాజీ కౌన్సిలర్ మరియు చైర్మన్ కూడా చేసిన మన ఇక్కడ స్టేట్ ఉన్నారు సురేంద్రబాబు గారు. వార్తలు వాటి కోసం సురేంద్రబాబు గారు కీలక పాత్ర పోషిస్తూ కొన్ని వార్డులను కూడా ఆయన ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ వార్డుల ప్రజల అవగాహన ఎట్లా ఉండే, విజయానికి ఎలా ముందుకు వెళ్ళారు, ప్రచారం ఏ విధంగా ఉండే అనేది ఒకసారి వారిలో చూస్తున్నాం. నమస్తే. నమస్కారం నరసన్న గారు. అంత బాగానే. ఎట్లా ఉంది మున్సిపల్ ఎలక్షన్లో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి దామోదర్ గారి అధ్వర్యంలో బ్రహ్మరథం పట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి డోర్ టు డోర్ తీసుకుపోయి మహాలక్ష్మి పథకాలలో కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినాము, బస్ ఫ్రీ చేసినాము, 500కే గ్యాస్ ఇచ్చినాము, తెల్ల రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డుదారులకు. దాంతో గరీబ్ వాళ్ళు చాలా మంచిగా స్పందించారు. మేము ఇంటికి డోర్ టు డోర్ పోతే మా బ్రహ్మరథం హారతులు పట్టారు. అట్లాగే మా మంత్రి గారు నియోజకవర్గ పెద్ద ఆయన శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆయన ప్రతి గల్లీకి వచ్చి ఒక మహిళలతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి మహిళలకు జరగబోయే కాంగ్రెస్ పార్టీ చేయబోయే పనులు వాళ్ళకు వాళ్ళ మనసులోకి చొచ్చేటట్లు చెప్పింది. ముఖ్యంగా ముఖ్యంగా మహిళా స్టూడెంట్స్కు టెక్నికల్గా రావాలి వాళ్ళ అమ్మాయిలు. ఇప్పుడు మహిళలు ట్రైనింగ్ సెంటర్ పెడుతుంది ముఖ్యంగా. అయితే ఇప్పుడు మొన్ననే హాస్పిటల్ 150 హాస్పిటల్ పడగా కట్టి నర్సింగ్ కాలేజ్ కట్టిండు. ఒక కాలేజ్ హక్కు తెచ్చిండు దామోదర్ రాజనరసింహ. కాలేజీలో హక్కు వచ్చింది అందరూగడ్డకు 1141 సర్వే నెంబర్ ల్యాండ్లో 200 acres ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ ఉన్న కాలేజీలన్నీ అక్కడ వస్తున్నాయి. దానికి తోడు దామోదర్ గారు చేసిన ప్రచారానికి ప్రజలు మొత్తం బ్రహ్మరథం పట్టారు. ఆయనకు అనుసరించి ఆయన డైరెక్షన్లో మేమంతా పనిచేయడం జరిగింది. మాకు కొన్ని వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు. ఈ వార్డులలో ఆయన డైరెక్షన్లో దామోదర్ గారు మంత్రి గారి డైరెక్షన్లో మేము పనిచేయడం జరిగింది. అట్లా మేము 5 సీట్లు గెలవడానికి కారకులమైన ఏది చేసినా దామోదర్ గెలిపేది. మేము దామోదర్ గారు మంత్రి గారు గెలిపే మంత్రి గారు ఆదేశానుసారం మేము నడిచినాం. జోగుపేటలో 17 సీట్లు వస్తాయి అనుకున్నాం, 17 సీట్లు వచ్చినాయి. 16 కాదు, ఒక ఇండిపెండెంట్గా మా కాంగ్రెస్ కార్యకర్త మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తుందని మేము ఆశిస్తున్నాం. దానికి తోడు మంత్రి గారి ఆశీస్సులు చాలా ఉంటాయి జోగుపేట పట్టణానికి. మంత్రి గారికి మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ప్రజల సమస్యలు తీసుకుపోయి ప్రజలకు ఏవైతే కోరుకుంటారో ఏవైతే కావాలంటారో అవి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేపించే బాధ్యత మాకు. ఇంకోటి మేము మంత్రి గారి ప్రచారాన్ని దృష్టి ఎక్కడ చూసినా కానీ ప్రచారం చేసి వాళ్ళ సమస్యలకు మాత్రం పరిష్కారం కృషి చేశారు. సమస్యల కోసం మాత్రం ఆయన మాట్లాడారు. కానీ సురేంద్ర కోటి పడ్డారు, నర్సింహుడి పడ్డాడు, ఈయన కోటి ఆయన కోటి అని చెప్పలేడు. అది మేము ఆల్రెడీ చూసినాం. కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టిందంటే కారణం ఏంటంటే ఇక్కడ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే మీరు ఇంతకు చెప్పినట్టు ఆయనను చూసి మాత్రం ఇక్కడ మీకు 16 సీట్లు దానికి కారణం మీరు ఇండిపెండెంట్ ఒకటి తరపు లెక్కది. కానీ 16 సీట్లు మాత్రం మీద వచ్చే 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వచ్చినాయి 100%. మేమంతా ఒప్పుకుంటున్నాం. మేమంతా ఆయన మనసులమే, ఆయన డైరెక్షన్లే పనిచేసే వాళ్ళం. అయితే ఇంకోటి విషయం మనం ఎక్కడ చూసిన మహిళలకు సంక్షేమ పథకం ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ ఇస్తామని చెప్పారు. వాస్తవే ఇక్కడ మనం చేపట్టిన లెక్క పేట ఆల్రెడీ మన ఫారం కూడా చేసిన సార్. అక్కడ చూసుకుంటే అది కూడా మీకు సందర్భం వచ్చిందని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా సార్ దృష్టి తీసుకెళ్ళారు మినిస్టర్ గారు దృష్టి. మేము చెప్పింది తెలుసు. ఇప్పుడు మీ అక్కడ పార్టీ లోపల ఉన్న వాళ్ళు తీసుకోవాలి వాస్తవానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు 20, 25, 30 30 అంటే కూడా 30 వాళ్ళు ఎవరు కూడా ఎవరు వాస్తవానికి 30 ఉన్నాక నీకు ఏమవుతుంది స్టడీకి. అంటే మహిళల ఉద్దేశం ఏంటంటే 25 ఏళ్ళ నుంచి ఉట్టుకుంటారు చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మన ఏరియా మాస్ ఏరియా. ఆ ఫ్యాక్టరీలో ఏదో జీతం చేద్దాము, ఇక జీవనోపాధి కష్టం ఉంది. మాస్ పీపుల్ ఎట్లయితే రైతులకు లేబర్ దొరుకుతలేరు, ఇలా పనులు దొరుకుతలేవు అనే ఉద్దేశం. ముఖ్యంగా జోగుపేట పట్టణాన్ని ఉపాధి హామీ పథకం లేదు. అది లేదన్నట్ల నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. దాన్ని మంత్రి గారి మనసులో మాట ఏంటంటే ఇండస్ట్రీస్ వేసి ఈ మహిళలకు
మేలు చేయాలి, హెల్ప్ చేయాలి. ఒక 1000-2000 మంది ఉద్యోగాలు పనిచేసేటట్లు ఈ చుట్టుపక్కల గ్రామాలకి తెచ్చి 1000-2000 మందిని చేయాలనే ఉద్దేశంలో మంత్రి గారు ఉన్నారు. ఇండస్ట్రీస్ ఇంకా రాబో కాలంలో కూడా ఈ వేద్దామనే ఆలోచన ఉన్నది. అతనికి చేస్తారని కూడా మాకు నమ్మకం. అంటే ఇప్పుడు కంపెనీకి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జోగిపేట పట్టణం సంబంధించి అందులో 30% కూడా ఎవరైనా చెప్పిన అవసరం సమాచారం. అయితే వాళ్ళ కంపెనీ ఎంతైతే వాళ్ళకి నిర్దేశిత కంపెనీ వాళ్ళకి ఇంతమంది లేబర్ కావాలనుకుంటారో వాళ్ళు 150 మంది లేబర్ కావాలనేమో తెలిసింది. ఆ ఎండిలో మంత్రి గారు తెలిసిండు. మా లోకల్ 90% పెట్టు, అదర్ లోకల్కు 10% పెట్టు, ఏ జాబు ఎవరికి ఏమైతే ఎలిజిబుల్ అయితే ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పిండ్రు. అందులో 130 మంది ఏమో వచ్చిరని తెలుస్తుంది. ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఇంకా కొంత ఏమైనా అవకాశం ఉంటే లోపల పెట్టించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ప్రచారంలో ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా ఏ పోయిన కంపెనీ కోసం అడిగారు కాబట్టి కంపెనీలో జోగిపేట వాళ్ళు చాలా మంది కూడా పోటీకి రెడీ ఉన్నారు. ఆ కంపెనీ కాడికి పోయి పొద్దున 9 గంటలకు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది జోగిపేట పొద్దున వాళ్ళు. అంటే వివిధ గ్రామాల నుంచి ఈ మండలం కాకుండా మిగతా మండలాల నుంచి కూడా మన అందరూ జోగిపేట మున్సిపల్ కోసంపేట ఈ 3 గ్రామాలకు మాత్రం ఆ కంపెనీలో ఎవరైనా వర్తించే అవకాశం ఉంటుంది. ఈ 3 ఊళ్ళకి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వేరే మండలాలు, వేరే గ్రామాలలో, వేరే జిల్లాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వచ్చిన వాళ్ళు అది మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. చెప్పేది అదే పబ్లిక్ చెప్పి మంత్రి గారి దృష్టికి వచ్చింది. ఆయన ఏమనంటే లోకల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీరు మరోసారి మీటింగ్ తీసుకుంటారు, రివ్యూ తీసుకుంటారు సార్. తీసుకొని అదేమైనా పొరపాటు ఉంటే సర్టిఫికేట్ ఏర్పాటు చేపిస్తారు. ఇంకోటి జోగిపేట అందులో కోసం ఈ 3 గ్రామాల కంపెనీలో అవకాశం కనిపిస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు తిరిగిన వార్డులలో ఈ 5 వార్డు ఇన్ఛార్జ్ ఉన్న కాబట్టి ఈ 5 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలకు ఏమని చెప్పారు? ముఖ్యంగా ప్రధానంగా ఇల్లు, ప్లాట్లు, గరీబ్ వేరే నిరుపేద బిలో పావర్టీ వాళ్ళకు ఏమేమి చెప్పారు? మేము ప్రజలకు ఇంటికి పోతే ఏం చెప్పారు అంటే ఇండ్లు లేవు, ప్లాట్లు లేవు. ప్లాట్లు కావాలన్నారు, ఇండ్లు కావాలన్నారు. కొంచెం నీళ్లు, వాటర్ షార్టేజ్ ఉందా, నీటి సమస్య, దానికి బోర్వెల్ వేయాలనే దృష్టి కౌన్సిలర్లకు చెప్పినాం, చైర్మన్ గారు చెప్పినాం, ప్లస్ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఈ బోర్ల ప్రస్తుతం ప్రధానంగా ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ ప్రాబ్లం తీయాలని చూసినాక ప్లాట్లు సుమారు ఒక జోగిపేట అందరూ కలిసి ఒక 300 ప్లాట్లు చేయాలనే ఆలోచన మంత్రి గారు ఉన్నాడు. రెండవది ఒక 300 ఇళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉన్నాడు. నిజమైన అర్హులకే ఇవ్వాలనే ప్రాధాన్యత మేము చూస్తున్నాం. లెక్క మన ఇంటికి పోయి సర్వే చేసినాం, చేస్తే కొన్ని లిస్టులు వచ్చినాయి. అవన్నీ ఏకం చేసి మంత్రి దృష్టికి తీసుకుపోయి శాంక్షన్ చేపించి కట్టించే ఏర్పాటు చేస్తాం. కట్టించే ఏర్పాటు చేసి ముఖ్యంగా వీళ్ళు ఏమదంటే 5 లక్షల రూపాయలు సరిపోతుంది. సరిపోకపోతే మంత్రి గారు ఏమన్నారంటే మీరు కొంత కాంట్రిబ్యూషన్ చేయాలి, ఒక మేస్త్రిని మాట్లాడి మీరు కొంత కాంట్రిబ్యూషన్ చేసి కట్టుకుని ఏర్పాటు చేయాలి. ఇంకా దానికి లేబర్ ఫ్రీ ఉండాలి. అంటే మీరు సొంతగా కష్టపడి మీరు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఓన్లీ మెటీరియల్కి వస్తుంది. ఇంటి వాళ్ళు పని చేసుకుంటే పడతలు పడతారు. ఇది జరుగుతుంది, మీరు చేయండి అని చెప్పింది. మంత్రి గారు కూడా కొంత సాయం చేపిస్తారు అట్లా అన్నాడు. మీరు కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశం ఉన్నది. ఖచ్చితంగా ప్రతి వాడకు 15-20 ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఇల్లు హౌసింగ్ మాత్రం ఇక్కడ సంఘటన కదా కందే గ్రామంలో ఇక్కడ ఒక మేస్త్రి ఇల్లు తీసుకుంటాడు. సేమ్ నేను చెప్పినట్టు ఈ విధంగా ఆ విధంగా పాలసీ పెడితే బాగుంటుంది. నంబర్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడుతాను. అనుకుంటే మనకు మొదటిగా మీ గడ్డకి వచ్చి ఎన్ని ఇల్లు శాంక్షన్ అయినానో ఆ బిస్మిట్లు అది కట్టి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి కట్టించే ఏర్పాటు. ఎందుకంటే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. అది ఉన్నది మా ఆలోచన ఉన్నాం. మేము ఓ మేస్త్రిని మాట్లాడి గుత్త ఇచ్చి ఎందుకంటే 5 లక్షలు సరిపోతుంది, కడతలేదు, గులగొడుతురు, మాకు గులగొట్టి అయితే అది సరిపోతలేవు. మెటీరియల్ రేట్ కూడా ఎక్కువ. అది 8 లక్షలు మినిమం పడుతుంది. అయితే ఇప్పుడు ఇంకోటి కట్టుకోవాలనుకున్నా ఇప్పుడు పాత ఇల్లు చూపిస్తున్నా మీకు చేసేమంటారు, మీరు కూడా వాళ్ళ ఆలోచన చూసారు. అది నిరుపేదలే ఉంటుంది. ఉన్నవాళ్ళు కాదు. ఉన్నవాళ్ళంటే ఏదో 10 రూపాయలు ఎక్కువ తక్కువ వేసుకొని ప్రభుత్వం 5 లక్షలు ఇస్తున్నారు, మీద మనం వేసుకొని కట్టుకుందాం అన్నట్టు కాదు కదా. పేదవాళ్ళు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఆలోచించవలసి వస్తుంది. ఎందుకు అందుకే కట్టుకోలేకపోతున్నారు. ఆ పేదవాళ్ళ వాళ్ళకి ఎక్కడి రోజు కైకిపోతే వాళ్ళకి జీవనం కాదు. వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. దానికి అందుకే మంత్రి గారు ఏం చేసిందంటే ఒక మేస్త్రిని మాట్లాడి స్థానిక కౌన్సిలర్ను మేస్త్రిని అటాచ్ చేసి కొంత మొబిలైజ్ చేసిన ఫండ్స్ అంటే వాళ్ళలో కొంత తెచ్చి ఇచ్చి ఇల్లు కట్టియాలనే ఆలోచన మంత్రి గారు.
సార్ మరి ఎక్కడ ప్లాట్ చూసిరా సార్? పోసాన్పేట కాడ ఒక 2 ఎకరాలు ఉంది. ఇటు రిక్షా కాలనీలో ఇండివిజువల్ ప్లాట్స్ వెళ్తున్నాయి, కాలనీలోకి వెళ్తారు. ఎవరి ఉన్నదంటే చాలా బ్యాలెన్స్ ఉన్నది. ఈ అందరూ 1141లో ఒక 120 హౌసెస్ వస్తుంది, ప్లాట్స్ వస్తున్నాయి. ఇది వివేకానంద బ్యాక్ సైడ్ అందుకే అందరూ కొత్త, మన జోపేట కొత్త, అందరూ 40%, జోపేట 60% ఇవ్వాలనే ఆలోచన ఉన్నాయి. అవన్నీ కలిసి ఒక 300 ప్లాట్లు జమ చేసి 300 ఇల్లు ఇవ్వాలనేది జోపేట అందులో కలిపిన మంత్రి గారు ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టించాలి పక్కకంతా ఖాళీ లేదు, అలా ఒక్కొక్క ప్లాట్లు అయితే అలా ప్లాట్ సాగు చేపిస్తే ఎవరికో ఎప్పుడో తీసుకున్నారు, కట్టుకోలేదు. కట్టిన వాళ్ళ ఇప్పుడు మనం మన స్కూల్ కాడ కూర్చున్నాం, ఒక ఇల్లు ముంగట ఎంత జాగుంది, అలా 3 ఇల్లు అయితే అట్లా కదా. ఇప్పుడు ఇప్పుడు 42 గజాలు వచ్చేసింది. 42 గజాలు వచ్చేసినప్పుడు వాళ్ళ పట్టా సర్టిఫికేట్ ఉన్నాయి, మున్సిపల్ కట్టుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు అనేది ఇంటికి ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది ఇంటికి కూడా ఖాళీ స్థలం ఉంది అంట. ఆ ఖాళీ స్థలం ఇద్దాం అంటున్నాం. ఆ ఖాళీ స్థలం మనకు కాకిలేదు, వాడుకోవడానికి ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చిన 40 ప్రభుత్వం ఎంత అయితే సర్టిఫికేట్ ఇస్తుందో అది పోగా బ్యాలెన్స్ ఉన్నదానికి అట్లా ఓకే. మీరు అనేదానికి అయితే మాకు వచ్చే సంవత్సరం ఏంటంటే మా ఇల్లు పోతాయా, ఇప్పుడు మీ వాళ్ళ మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటున్నాము, మీ ఇల్లుకే కడుతున్నారు, జాగ్రత్త కడతలేదు కదా, జాగ్రత్త కదా. ఇప్పుడు మనకు ఒక మాట, ఇప్పుడు మీకు ఎంత కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు జాగ కావాలి, ఎంత మొత్తం ఫంక్షన్ హాల్ అంతా కావద్దు కదా. దామోదర్ రాజా సినిమా ఇచ్చేది ఇల్లు అది జాగం. అప్పుడు ఇచ్చినప్పుడు 42 గజాలు ఇచ్చారు. 42 ఇప్పుడు మిగిలిందే దాని విషయంలో ఓకే. దాని విషయంలో మీరు అక్కడ చెప్పినాక పబ్లిక్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఇల్లు ఉన్న ఇప్పుడు ఇల్లు కట్టున్నాం. ఇప్పుడు ఒక ఈ దీనంతా ఒక ఇల్లు ఉంటుంది, దీని ముంగటి ఇంత జాగ ఉంది, ఆ జాగ ఇంకో ఇల్లుకి వస్తుంది కదా, అది వాళ్ళ ప్లాట్ కదా. అవును, ఏం చేసుకుంటారు అట్లా, మీకు ఎంత అవసరమో అంత ఇయ్యాలి, కానీ వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు, అంత ఇయ్యలే. కబ్జా లేదు, 42 గజాలు వస్తున్నప్పుడు 120 ఫీట్లు వస్తున్నాం. 120 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నదే ఇస్తారు. అట్లా చెప్పి ఓకే. ఎందుకంటే మళ్ళీ అది మళ్ళీ మీకే ఏమైందంటే ఇప్పుడు మన గుడి పాటు మనం ఉంది, ఉదాహరణ గుడి పాటు మనం ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు. అంటే ప్రతిపక్షంలో అనుకుంటారా? ఇప్పుడు ఇచ్చింది గతంలో ఇచ్చింది దామోదర్ 14వ వార్డుల సుమారు 75-80 ఇల్లు అవసరం పడుతుంది. ఆడ 2 ఎకరాల పార్క్ పక్కన జాగుంది, వాసన చూసి ఉంది, అది జాగుంది. అయితే ఇప్పుడు అది పట్టాలు ఇస్తే కన్స్ట్రక్షన్ చేయడం వాడకం వస్తేనే పట్ట పని చేస్తుంది. వితిన్ 1 year లో కట్టాలి. 30 ఏళ్ళకి తీసి మాకు పట్టించినామంటే నాకు సాగదు. నీకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నావు, నీకు తీసుకున్నావు ఖాళీ ఎందుకు వచ్చినావు, నీకు అవసరం లేదు కదా. అవసరం లేనప్పుడు ఇంకో గరీబ్ కూడా బతుకుతాడు, ఇంకో గరీబ్ కూడా ఇస్తాం, అదిగా బిలో పవర్టీలకే ఇస్తాం. ఇది ప్రభుత్వ నిజమైన అర్హులకే ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చింది వచ్చిందంటే, ఇప్పుడు నా ప్లాట్ ఉంది ఉదాహరణ, నా ప్లాట్ కాడ నాకు 120 గజాలు మొత్తం వస్తుంది, 120 ఫీట్లు. 120 ఫీట్లలో ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఖాళీ స్థలం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అవర్ కూడా ఉంటుంది. అక్కడ మీరు చెప్పింది ఏంటంటే అక్కడ పబ్లిక్ వచ్చిన బ్యాగ్ ఏంటంటే అక్కడ ఖాళీ జాగా ఏదైతే ఉందో అది మేము తీసుకుంటాం అన్నది వాళ్ళకి భయంగా పడుతుంది. అయితే ఏ భయము, ఇప్పుడు నువ్వు పర్టికులర్ ఒక కేసు చెప్పినావు, అలా అట్లా 1-2 ఉండొచ్చు, కానీ మోర్ దెన్ 75% దాకా వేరే జాగానే ఉంది, ఖాళీ జాగానే ఉంది, కట్టుకోని జాగాలు ఉన్నాయి. ఆ కట్టుకోని జాగాలు మాత్రం వీళ్ళు కట్టుకుంటారు. పట్టలు ఇస్తే ఏమి చేస్తావు, దానికి నువ్వు వాడుకున్నాలి, కట్టుకున్నాలి, ఎక్కడ వచ్చి కట్టుకోండు, ఉండడానికి ఇస్తారు. కానీ వాళ్ళు వచ్చి కట్టుకుంటాం, వాళ్ళు వచ్చి ఇస్తాం, వాళ్ళు కట్టుకున్నాలి కదా, వాళ్ళకి కట్టుకోమని రా. ఎప్పుడైతే వాళ్ళకి పట్ట సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనే ఉద్దేశంలో ఇచ్చింది. వాళ్ళు కట్టుకోక బయట నుండి పోయి పడితే మరి వేరే వచ్చి ఉండాలి. ఏంటంటే ఇక్కడికి నుంచి ఇస్తే అది వాడకంలో రావాలి, ప్రతి ఒక్కరికి 60 ఇల్లు ఇవ్వాలి, అది లక్ష్యం వాస్తవం మీద మంచి చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఒకసారి నోటీస్ పంపించండి. మీరు అసలు ఎవరుండో తెలుస్తలేదు, అది మున్సిపల్ తెలుసు కదా, తెలియదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎప్పుడో 30 ఏళ్ళ కింద ఇచ్చారు, 30 ఏళ్ళ కింద మున్సిపల్ ఎక్కడిది లేదా, రికార్డ్స్ లేవు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేదు, ఆల్త లేవు రికార్డ్స్, వచ్చినోడు లెక్క, తెచ్చినోడు లెక్క. ఫ్లేక్ సర్టిఫికేట్ ఉండేది దాని మీద, ఫ్లేక్ సర్టిఫికేట్ ఉన్నాం. అప్పుడు ఎవడో 500 రూపాయకి ఒక సర్టిఫికేట్ కొన్నాడు, నా జాగాని కబ్జాలు పెట్టాడు. 203 అంతే, 1141 అంతే. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేస్తారు. మంత్రి గారు ఆడియోకు ప్లస్ వీళ్ళకి చెప్పారు, ఎవరికి ఎంఆర్ఓకి చెప్పిండు, అవన్నీ ఎంక్వైరీ చేసి ఏమేమి ఉన్నాయి తీయది అని చెప్పిండు, దాన్ని బట్టి నడుస్తుంది.
అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళ సర్వే ప్రకారంగా ఉంటుంది కానీ మీరు చెప్పిన కాదు నేను చెప్పింది కాదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి దానికి కట్టుబడి ఉంటారు. లేని వాళ్ళకు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటాడు. నీకు జాగానే అవసరం లేదు, నువ్వు పోయి నీకు ఎందుకు అవును అవసరం రోజు తీసేస్తాం, ఖచ్చితంగా తీసేస్తాం. నీకు వాడకంలో లేదు, నువ్వు కట్టుబడి ఉండు, ఇలా ఉండేటోళ్ళకి ఇస్తాం. అవును ఇది ప్రభుత్వ పాలసీ. సరే ఇప్పుడు కట్టుకుంటామని కంపల్సరీ అవకాశం ఇస్తాం. సంతోషం లేదు, ఎందుకంటే కట్టుకుంటాం ఇప్పుడు చాలా మంది కూడా నేను ఏమంటున్నా, కట్టుకునే వాళ్ళు ఎంతమంది వస్తారు, ఇప్పుడు 30 ఇల్లు వెళ్తాయి అనుకుంటున్నాం, ఒక 10 మంది వస్తాయి, వాళ్ళు పోగి 20 వస్తాం. వాడు ఏం కట్టుకోడు నాకు ఉన్నదంటే మీరు ఎడలు ఎడతాడు, వాళ్ళని నడతారు, వీటిలో అవునా కదా. ఇది ప్రభుత్వ దాముల ఆలోచన. అంటే ఇంకా మున్సిపల్ అభివృద్ధి కోసం ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ మున్సిపల్లో చర్చ వేదిక వస్తుంది. ఏమని ఇక్కడ జోయిపేట చర్చ వేదిక అని మన గ్రూప్ ఉంది కాబట్టి వాళ్ళు జోయిపేట చర్చ వేదిక సమితి కూడా ఒక చర్చ ఏం వస్తుందంటే ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ కావచ్చు, ఇవి కూడా మనకు సంబంధించి జోగిపేట పేరు ఉండాలని ఒక చర్చ వస్తుంది. ఆల్రెడీ మినిస్టర్ వాట్సాప్ లో వస్తుంది. కాకపోతే మంత్రి గారి దృష్టికి ఇది వచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ కొన్ని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ అక్కడనే కడతారు, ప్లస్ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ అక్కడనే కడతారు. జోగుపేట ఇది గతంలో స్వాతంత్రం రాక నుంచి అందువల్ల పేరు వచ్చింది, అట్లనే వీటికి వచ్చింది. దానికి ఇప్పుడు అందరూ పోయి జోగుపేట తేవాలంటే మంత్రి గారి దృష్టికి అందరు ప్రజలు తీసుకోబోతున్నారు, ఆయన దృష్టికి వస్తుంది. దాన్ని మంత్రి గారు ఆలోచన చేస్తారు. అది చేస్తే చట్టంలో అసెంబ్లీలో పాస్ కావాలి. పేరు మార్పు రావాలంటే ఒక ఊరు పేరు మారుస్తారు. ఎట్లా మారుస్తారు? క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు. క్యాబినెట్ ఒక ఊరు ఆ పేరు కాకపోతే ఈ పేరు, ఈ పేరు కాకపోతే అది ముఖ్యమంత్రి పరిధి, మంత్రి గారి పరిధి, అది వాళ్ళు చేస్తారు. కానీ ఆర్టీఓ ఆఫీస్ కూడా మన దగ్గరనే కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఎక్కడ పోతలేవు, జోగు పెట్టినే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనం కీలకంగా ఏంటంటే మున్సిపల్ అద్దూరు చూపెట్టడం ఉంది. ఈ చర్చ కూడా వస్తుంది కాబట్టి, అంటే అద్దూరు చూపెట్టే ఎందుకు వస్తుంది, ఓన్లీ చూపెట్టే వస్తుంది. ఎందుకు వస్తుంది అసలు కారణం ఏంటి? అసలు ఇది గతంలో అందూరు నియోజకవర్గం ఎప్పుడైతే పేరు పడ్డదో అప్పటి నుంచి ఆ పేరు అట్లా వాడకంలో వచ్చేసింది. జోగుపేటానికి అధిక అందోలు ఒకటే అందోలు నియోజకవర్గం అని ఉంది, మన చట్టం ఉంది. ఆందోళన నియోజకవర్గం దాని నంబర్ 36 నంబర్ మన నియోజకవర్గం నంబర్. అయితే పబ్లిక్ చేతన వేరు వస్తుందంటే నియోజకవర్గం ఒకటి, ఓకే ఓకే రైట్, నియోజకవర్గం అందులో ఉండాలి వాస్తవాన్ని. మరి జోగిపేట పట్టణంలో గతంలో మున్సిపల్ ఉండేనా మున్సిపల్ ఆ జోగిపేట ఉండేదా మీరు? మరి జోగిపేట అప్పుడు ఉంది ఎందుకు, ఇప్పుడు అందరూ జోగిపేట ఎందుకు పెట్టారా? కొంచెం జోగిపేట లేదు, అందరూ జోగిపేటనే పెట్టారు. అందరూ జోగిపేట గతంలో గ్రామ పంచాయతీ సపరేట్ ఉన్నప్పుడు జోగిపేట అయింది, అందరూ ఏది గ్రామ పంచాయతీ అయింది మొన్న లాస్ట్ 10 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ అది ఇది కలిసి అయింది కాబట్టి అందరూ జోగిపేట మున్సిపల్ అంటారు అంతే. జోగుపేట అనేది ఇప్పుడున్న జనరేషన్ కు తెలియదు, పాత వాళ్ళకి అందరికీ అందరిలోనే తెలుసు. అయితే ఇంకో విషయం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఆందోళన సంబంధించి ఆందోళనలు అందుకే వచ్చేది అది అట్లా కాలేదు. అది కొన్ని ఎలక్షన్ ప్రామిస్లలో ఆందోళనలకు ఇవ్వాలనేది ఆనవాయితీ. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం వైస్ చైర్మన్ జోగుపేట తీసుకోవడం జరిగింది. దాంట్లో అది కేవలం మంత్రి గారికి ఇవ్వద్దు అనేది లేదు, అందరికి ఇవ్వద్దు అని లేదు. ఇంకో రూపంగా వాళ్ళకి పదవులు ఇద్దామనే ఆలోచన ఉన్నాడు సార్. అంటే ఎప్పుడు చూసినా ఆందోళన జోగిపేట అన్నదమ్ములు ఎక్కగా ఉండేది కాబట్టి ఈసారి మాకు వైస్ చైర్మన్ వస్తుందని ఆశ. అంటే 2 సార్లు మీ పేరు కూడా వైస్ చైర్మన్ ఇచ్చింది, అలా మీరు చైర్మన్ ఉన్నారు, మీరు చైర్మన్ ఉన్నప్పుడు మీ పేరు కూడా వైస్ చైర్మన్ ఎస్సీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి రాకపోవడం కొద్దిగా ఆందోళనకరమైన విషయం అనిపించింది. అక్కడ కూడా మీరు చూసి కదా ప్రమాణస్వీకారం రోజు కూడా కొద్దిగా దొడ్డి కూడా కొద్దిగా అంటే అది అందరికి ఇవ్వాలనే ఉద్దేశం మంత్రి గారికి ఉన్నది, ఉండేది, నేను అంతా చెప్పింది. కానీ ఈక్వేషన్ కొన్ని ప్రామిస్ల వల్ల ఎలక్షన్ ప్రచారంలో కొన్ని సమస్యలు ప్రచారం నిమిత్తము లేకపోతే క్యాండిడేట్ల సెలక్షన్ దాంట్లో కొందరు ప్రావిజన్ చేయడం జరిగింది. దాని ప్రకారం పోయింది సార్. గుజరాత్కి ఇవ్వాలనే ఉద్దేశంలో గుజరాత్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి రెడ్డి కమ్యూనిటీ చైర్మన్ అయింది. గుజరాత్ కమిటీ జోగిపేట అందులో కలిసి 50% అబౌవ్ ఉన్నారు గుజరాత్ కమిటీ. గుజరాత్ కమిటీకి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో డీసీకి గుజరాత్ కమిటీకి ఇవ్వాలనే ఉద్దేశంలో సార్ సత్యనారాయణ గారికి ఇచ్చారు. అంటే మా పబ్లిక్ ఇచ్చిన సమాచారం ఇది తెలుసుకున్న వాతావరణం.
అంటే మీ అధికారంగా మీ పార్టీ పరంగా మీరు ఏం చేశారో మాకు తెలియదు. అంతే, అంతే. కాబట్టి ఏంటంటే పబ్లిక్ చెప్తున్న విషయం వాస్తవం ఇంకా నడుస్తుంది, చేతలు నడుస్తున్నాయి ఆగండి, మీకు తెలుసు ఆగండి, మీ దృష్టి కూడా రావచ్చు. కాబట్టి మీకు అడిగేది ఏంటంటే ప్రజలకు పార్టీ అయినప్పుడు అందరికీ సమానం. ఇప్పుడు మేము నేనైనా నువ్వైనా ఎవరైనా పార్టీ అయినప్పుడు పార్టీని గౌరవించవచ్చు. కాబట్టి మినిస్టర్ ఆదేశాలు అంటే అది వేరే విషయం. నేను ఇప్పుడు మీరు చెప్పినా మాకు తెలియదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆందోళనలు ఇప్పుడు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు ఏంటి సార్ చెప్పిండు, సార్ చెప్పడం వల్ల సార్ ఏ చూసిండు, ఒక ఫార్వర్డ్ క్లాస్ చైర్మన్ ఇచ్చి బీసీ వర్గానికి వైస్ చైర్మన్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఇక్కడ లేఖని కాదు. జగ్గుపేటలో కూడా చాలా కమ్యూనిటీ బీసీ ముద్రాజ్ కమ్యూనిటీ పెద్దది జగ్గుపేటలో, మోర్ దెన్ 51% ఉంటుంది. అట్లానే వాళ్ళకి న్యాయం చేసిన అయితే ఆ ఉద్దేశంలో ఇచ్చారు. సరే అంటే ఇప్పుడు మాది నామినేషన్ పోస్టులు ఉంటాయి ఇక్కడ అందరికీ ఇస్తారు. రాబోయే మార్కెట్ చైర్మన్ ఉంది, వైస్ చైర్మన్ ఉంది, ప్లస్ ఇంకా నామినేట్ పోస్ట్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత అందరికి ఇస్తారు. ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇవి చేయాలనే ఆలోచన మంత్రి గారికి ఉంది. సరే ఇంకోసారి ఇప్పుడు మన వాడాలి ఇప్పుడు మీకు 20 వాడాలి కూడా ఈ 20 వాడలు అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఇప్పుడు మేము ఇంటింటికి ప్రతి ఎలక్షన్ కన్నా మొదలు ప్రచారానికి ఏదైతే పోయినాము అప్పుడు ఏమైతే సమస్యలు చెప్పారో ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి పోయి సర్వే చేస్తారు. ప్రజల వద్దకే పురపాలక అనే ఉద్దేశంలో ప్రతి వార్డులలో పోయి ప్రతి చైర్మన్ కౌన్సిలర్ అక్కడ ఉన్న నాయకులు పోయి మనం ఏమేమి డెవలప్ చేయగలుగుతాం, మన వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయి, ఇండివిజువల్ సమస్యలు ఏమై, ఇండ్లు ఎన్ని కావాలి, ప్లాట్లు ఎన్ని కావాలి, లైట్లు లేవా, మోరీలు లేవా, రోడ్స్ లేవా, ఇవన్నీ అడుగుతారు. ఒక్కొక్క ప్రక్రియ నేను మా కౌన్సిలర్ గారు చైర్మన్ గారు ఆదేశానుసారం నేను కూడా ఒకటో వాడుకుపోయినా అక్కడ ఉన్న సమస్యలు రాసుకుంటా. ముఖ్యంగా వీధి దీపాలు, వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవి అడుగుతారు. అది మంత్రి గారి దృష్టికి తీసుకోబోతున్నాం. మంత్రి గారు నన్ను అన్ని శాంక్షన్ చేయించి వర్క్ చేయించే ఉద్దేశంలో మంత్రి గారు. అంటే ఇక ఈ 5 వార్డులు కాకుండా మీరు గతంలో మీరు చైర్మన్ చేసిన మీకు అనుభవం కాబట్టి మిగతా వార్డులను కూడా అభివృద్ధి కోసం మీరు సాధవ వార్డు ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని పోతున్నాం. ప్రతి వార్డు తిరగాలనే ఆలోచన కూడా నాకు ఉంది. ఇంకోటి ఈ జైపేట చర్చ వేదిక ఒకటి వస్తుంది. ఈ సమస్యలు కూడా ఏముంది అసలు ఎందుకు జరుగుతుంది, ఆ ప్రాబ్లం వేడా అందరూ జైపేటకు అసలు ఇద్దరు చెప్పారు. అందరూ జైపేట అంటే అన్నదమ్ములే కాదు. ఈ అన్నదమ్ముల దాంట్లో వస్తాయి వచ్చాక వాళ్ళకి కలవరా. ఇది ఇలాంటి సమస్య రాకుండా మీరు కూడా పెద్ద మనుషులు అంటే ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్ అందరితో కూడా కావచ్చు, మరియు సీనియర్ నాయకులతో కావచ్చు, వాళ్ళతో కూడా చర్చించి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ వస్తుంది లోపం అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావాలనేది వాస్తవమే. మీరు చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాం కాబట్టి మినిస్టర్ గారి ఆదేశం ఆయన ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తాం, అందరూ చేయబెట్టిన అసలు ఐటిక్ సిటీ దగ్గర చేస్తామని మీరు అంటున్నారు. సంతోషమైన విషయం. ఇంకా అభివృద్ధి కావాలంటే మీరు అందరం కలిసి ఉంటేనే ఇంకా అభివృద్ధి అయితే. జోపేట పట్టణానికి అందరితో ఏమేమి కావాలనేది చేసి మంత్రి గారు మీరు ఇంకోటి తీసుకుపోయి పని చేయించే బాధ్యత ఈ లోకల్ నాయకుడు. అది అందరూ బాధ్యత కూడా నువ్వు వహించాలి. ఎందుకంటే నువ్వు 5 వార్డులు గెలిచినట్టే కాదు 20 వార్డులు కూడా నీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, అనుభవం ఉంటుంది. ఏది ఆదేశిస్తే నేను నా పని చేపిస్తాను. సార్ చెప్పండి, పబ్లిక్ తరఫున మేము చెప్తున్నాము, మా తరఫున మీరు సార్ చెప్పండి. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. మీ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు మీరు మీ అమూల్య సమయం మాకు కేటాయించి మా దగ్గర వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా పేరు ధన్యవాదాలు.